టీడీపీకి గుడ్ బై. వైసీపీలో చేరికకు రెడీ. ఏలూరులో సైకిల్ పార్టీకి భారీ షాక్. ఏలూరు పార్లమెంట్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది మాగంటి కుటుంబం. మాగంటి రవీంద్రనాథ్ చౌదరి ఇక్కడి నుంచి రాజకీయంగా ఒక బేస్ ఏర్పాటు చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ ఫ్యామిలీకి ఒక స్పెషాలిటీ ఉంది. సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉంది. తల్లి, తండ్రి, ఆయన కూడా మంత్రులుగా పనిచేసిన ఘనత దక్కించుకున్నారు. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంతో ఆయనకు ప్రత్యేకమైన అనుబంధం కూడా ఉంది. ఆయన వయసు రీత్యా కుటుంబంలో జరిగిన కొన్ని ఘటనలు ఆయనను రాజకీయాలకు కొంత దూరం చేసినా తిరిగి వాటి నుంచి కోలుకొని యాక్టివ్గా మారడంతో ఆయనకే టికెట్ అనుకున్నారు అంతా. పైగా ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం ఎప్పటినుంచో కమ్మ సామాజిక వర్గం నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్నది. అలాంటి నియోజకవర్గాన్ని ఈసారి మాగంటి బాబుకు కాదని పుట్ట మహేష్ యాదవ్కు ఇచ్చారు. ఈయన టీడీపీలో సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అల్లుడు. కమ్మ సామాజిక వర్గానికి కాదని వేరే వాళ్లకు టికెట్ ఇచ్చారని ఇప్పటికే ఆ సామాజిక వర్గం నేతలు టీడీపీ హైకమాండ్పై గుర్రుగా ఉన్నారు. దీనికి తోడు మాగంటి బాబుకు టికెట్ నిరాకరించడాన్ని కూడా తప్పుపడుతున్నారు. వైసీపీ బీసీ అభ్యర్థిని పోటీకి దింపిందని, టీడీపీ కూడా అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని దింపటమేనని ప్రశ్నిస్తున్నారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ఉందని కామెంట్ చేస్తున్నారు. కాగా మాగంటి బాబు తండ్రి మాగంటి రవీంద్రనాథ్ చౌదరి, తల్లి మాగంటి లక్ష్మీదేవి ఇద్దరూ రాష్ట్ర మంత్రులుగా పనిచేశారు. 1998లో మాగంటి బాబు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఏలూరు ఎంపీగా విజయం సాధించారు. తర్వాత దెందులూరు నుంచి పోటీ చేసి వైఎస్ క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. అనంతరం ఆయన టీడీపీలోకి మారారు. 2009లో ఏలూరు ఎంపీగా పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. తిరిగి 2014లో సైకిల్ పార్టీ నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. 1,00,000 ఓట్ల మెజారిటీతో ఆయన గెలిచారు. 2.5 దశాబ్దాలుగా ఏలూరు ఎంపీ సీటుతో అనుబంధం ఉన్న మాగంటి బాబు టీడీపీ తరఫున ఇప్పటికే 2009, 2014 ఎన్నికల్లో వరుసగా పోటీ చేసి గెలిచారు.